బీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట సవాల్ విసిరారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన ఉద్యోగాలు 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాల భర్తీపై ఎల్బీ స్టేడియంలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. కావాలని బీజేపీ బీఆర్ఎస్ కలిసి కొంతమంది నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటున్న బల్మూరి వెంకటతో మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ ఏర్పాటు చేసినటువంటి యువ సంగ్రామ సభకు వస్తున్నటువంటి మరొక వైపు అటు బీఆర్ఎస్ కూడా ఇప్పటికే యువకులకు 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదని చెప్తూనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఇక్కడ విప్పు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో కూడా 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం అయితేనేమి, ఇటు 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రజాపాలనలో ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ల జాబితాలను మొత్తం ఈ పేపర్ల రూపంలో పెట్టడం జరిగింది. అసలు ఇది ఎందుకు ఏర్పాటు చేశారు? వారికి కౌంటర్గానే బీఆర్ఎస్కు కౌంటర్గా చూడొచ్చా, లేకపోతే ఏంది ఇది? అంటే 10 ఏళ్ళు రాబందులు లెక్క, రాక్షసుల లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని పీడించుకొని తిని 10 ఏళ్లలో విద్యార్థుల యువకుల కోసం ఏం చేసారు అంటే 10th SSC పేపర్ లీకేజ్కి వెళ్ళి మొదలు పెడితే ఇంటర్మీడియట్ గ్లోబరీనా లీకేజ్ కానివ్వండి, ఎంసెట్ లీకేజ్ కానివ్వండి, TGPSC పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 16 నుంచి 18 పేపర్ లీకులు కానీ ఇవన్నిటిని కూడా చేసి ఏదైతే బోడా సునీల్ నాయక్ కానీ, శ్రీకాంత్ కానీ, దాంతోపాటు అసంపల్లి మహేష్ కానీ, షబ్బీర్ కానీ ఇలా అనేక మంది విద్యార్థుల ఆత్మహత్యలకి కారకులైన వాళ్ళు ఈరోజు అవన్నిటినీ కూడా చెప్పకుండా ఏదైతే 2.5 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన కొలువుల జాతరని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి లోకానికి, ప్రజలకి వాస్తవాలు ఏందో, 10 ఏళ్ల పరిపాలనలో ఏమి జరిగింది, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఏమి జరుగుతుందో దాన్ని చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. అంటే నిజానికి మీరు అధికారంలోకి రాకముందుకు ఏడాదికి సంబంధించినటువంటి క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. అంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటికి 2.5 ఏళ్ళు అయింది. మరి మీరు చెప్పినట్టుగా 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారా? ఉద్యోగాల భర్తీ విషయంలో మీరు చెప్పే 70,000 కనుక చేస్తే తక్షణమే రాజీనామా చేస్తా, భవిష్యత్తులో రాజకీయాల్లో పోటీ కూడా చేయనని చెప్పి వారు చెప్తున్నారు. 80,000 ఏదైతే 669 ఉద్యోగాలను ఇప్పటికే భర్తీ చేయడం జరిగింది. దాని నియామక పత్రాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ మంత్రుల చేతుల మీదుగా అందించడం జరిగింది. నిజంగా కేటీఆర్కి అనుమానం ఉంటే ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడితే ఎల్బీ స్టేడియంలో సభ ఏర్పాటు చేస్తాము. 80,969 మంది ఏదైతే నియామక పత్రాలు అందుకున్న యువకులని పిలిపిస్తామో ఏదైతే మనిషి చొప్పున లెక్కబెట్టించి చూపించడం జరుగుతుంది. కానీ 10 ఏళ్ల వారి పరిపాలనలో ఏదైతే షబ్బీర్ కానీ, బోడా సునీల్ నాయక్ కానీ, అసంపల్లి మహేష్ కానీ, ప్రవళిక కానీ ఇలా వందలాది మంది విద్యార్థుల ఆత్మహత్యలకి వీళ్ళు కారకులు కాదు అని చెప్పి కల్వకుంట్ల తారక రామారావుని వారి తండ్రి పైన ఒట్టేసి చెప్పమని చెప్పండి. సిగ్గు శరం లేకుండా 10 ఏళ్ళు రాబందులు లెక్క పరిపాలించి పేపర్ లీకేజ్ అయితే కనీసం TGPSCని ప్రక్షాళన చేయాలనే సోయా రోజు కేసీఆర్కి లేకుండే ఈరోజు వాళ్ళు వచ్చి విద్యార్థుల కోసం, యువకుల కోసం మేము అండగా నిలబడతామని చెప్పి మాట్లాడుతారు. విద్యార్థులు కూడా ఆలోచించాలి. జియో 46 కానీ, రిలింక్విష్మెంట్ కానీ, లాంగ్ జంప్ కానీ, 317 కానీ ఈ తుగ్లక్ నిర్ణయాలన్నీ కూడా ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వీళ్ళ వల్లనే ఈరోజు ఈ పరిస్థితి అంతా ఏర్పడ్డది. ఇవన్నింటినీ కూడా ప్రక్షాళన చేసుకుంటూ వస్తూ ఒక్కొక్క చిక్కుముండుని తీసుకుంటూ ఇప్పటివరకు 80,000 పైచీలకు నియామకాలు చేసి 30,000 పైచీలకు ఆల్రెడీ అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల వేరే ఉద్యోగాలు కొద్దిగా ఆలస్యమైంది. దానికి అయితే కోర్టు కేసులు కానివ్వండి, దానితో పాటు SC కేటగరైజేషన్ కానివ్వండి, దాంతోపాటు BC రిజర్వేషన్ కొన్ని అంశాల వలన లేట్ అయింది. అవన్నిటిని కూడా పరిష్కరించుకొని తప్పనిసరిగా ఉన్న ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేసి దీన్నే ఏదైతే చూపించి ఏదైతే రిఫరెండంగా రాబోయే ఎన్నికల్లో మేము పోటీ చేస్తాము. కానీ ఈరోజు మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పినారు. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ KG to PG ఉచిత విద్య అని చెప్పారు, నిరుద్యోగ వృత్తి కార్డులు ఇస్తామని చెప్పారు. మరి వారు ఎన్ని హామీలు నెరవేర్చారు? దానిపైన ముందు కేటీఆర్ని చర్చపెట్టి దాన్ని నెరవేర్చినందుకు తెలంగాణ ప్రజలకి ముందు కాళ్ళు మొక్కి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు తన స్వార్థ రాజకీయాల కోసము మళ్ళీ నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఇటువంటి డ్రామాలు ఆడితే ఆయన మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నిజానికి ఒకటి, ఎన్నికల ముందు మీరు విద్యార్థి నాయకుడిగా పనిచేసిళ్ళు, విద్యార్థుల కోసం నేనే అండగా ఉంటా, మా ప్రభుత్వం రాగానే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి మీరు కానీ, లేకపోతే ఆకునూరు మురళి లాంటి వారు కానీ, లేకపోతే ప్రొఫెసర్ కోదండరామ్ సార్ లాంటి మీరంతా చేసిళ్ళు. కానీ ఈరోజు ప్రచారంలో ఒకవైపు సోషల్ మీడియా కానీ, లేకపోతే ఎక్కువ పెద్ద ఎత్తున విద్యార్థులను నమ్మించి మోసం చేసిన దాంట్లో లిస్టులో మీరు 3 ఉంటారని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది. దీనికి మీరు ఏం చెప్తారు సమాధానం? వాస్తవానికి విద్యార్థులకు ఏమీ కావాలి, వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ వారికి అందుబాటులో నేను ఉన్నాను. ఇది
చాలా మంది విద్యార్థులను అడిగినా కూడా ప్రభుత్వం వచ్చినాక చిగడపల్లి సెంట్రల్ లైబ్రరీ కానీ దిల్సుఖ్ నగర్ కానీ ఈ ప్రాంతాలన్నిటికీ కూడా నేను వెళ్ళడం జరిగింది. వాళ్ళే అక్కడ స్వయంగా నన్ను ఆహ్వానించి కూడా పిలవడం జరిగింది. ఈ రోజు కూడా ఇష్యూస్ ఉన్న ప్రతి విద్యార్థులు మొన్న కూడా ఏజ్ రిలాక్సేషన్ విషయం కానీ టీజీపీఎస్సీ పరిధిలో ఇటువంటి అనేక అంశాలని కూడా మేము పరిష్కరిస్తున్నాం. కానీ కావాలని చెప్పని ఎవరైతే విద్యార్థుల ముఖాలుగా ఉన్నామో, విద్యార్థులు ఎవరినైతే నమ్ముతారో మా ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వారి యొక్క సోషల్ మీడియాలో కావాలని చెప్పి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ విద్యార్థులందరూ కూడా చాలా స్పష్టంగా తెలుసు 10 ఏళ్ళు ఏ రకంగా ఏదైతే వందలాది కేసులు పెట్టుకొని ఆ రోజు ఏ రకంగా ఇబ్బంది పడమో, భౌతికంగా కూడా బీఆర్ఎస్ పార్టీ మా పైన దాడులు చేసిన విద్యార్థులకు అండదండగా నిలబడి వాళ్ళపైన ఒక్క కేసు కాకుండా అయిన కేసులన్నీ కూడా స్వయంగా మేమే న్యాయపరంగా అవన్నీ కొట్టేయించి వాళ్ళకి అండగా మేము నిలబడ్డాము. ఈ రోజు కూడా వారి సమస్యల పరిష్కారానికి వారికి అండగా మేము ఉన్నాము. అది విద్యార్థులకు కూడా భరోసా, ధైర్యం వాళ్ళకు ఉంది. కానీ కొంతమంది వ్యక్తుల్ని వీళ్ళ విద్యార్థుల్లో చేర్చి వాళ్ళని విద్యార్థులుగా చూపించి మా ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తారు. మీరు ఎన్ని చేసినా కూడా వాస్తవాలేందో తెలంగాణ యువకులందరికీ తెలుసు. వాళ్ళు మా పక్షాన్నే ఉంటారు. నిజానికి ఇప్పుడు దిల్సుఖ్ నగర్ కానీ లేకపోతే అశోక్ నగర్, ఇందిరా పార్కు ఇక్కడ జరిగేటువంటి చాలా సందర్భాల్లో చూసాం. ఈ ధర్నాలన్నీ కూడా మీరన్నట్టు బీఆర్ఎస్ ప్రోగ్డ్ ధర్నాలు అనుకోవచ్చా? ఎక్కడన్నా కూడా ఇప్పుడు 7,000 పోస్టులు కానిస్టేబుల్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన నోటిఫికేషన్ కంప్లీట్ అయినాక ఇంకో నోటిఫికేషన్ ఇస్తారు పెండింగ్ది. లేదు దీంట్లోనే పోస్టులు పెంచండి, ముందులేమో నోటిఫికేషన్ ఇవ్వలే అన్నారు. నోటిఫికేషన్ ఇచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లో పోస్టులు పెంచమని అంటారు. దీన్ని ప్రజలందరూ కూడా ఆలోచించాలి, యువకులు కూడా ఆలోచించాలి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ముందు దానికి ప్రిపేర్ అయ్యి చదువుకుంటే ఇది అయిపోయినాక ఇంకో నోటిఫికేషన్ కూడా వస్తుంది. కొత్తగా పాస్ అవుట్ ఉన్న వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి కావాలని చెప్పని కొంతమంది వ్యక్తుల్ని అక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, అదేవిధంగా కల్వకుంట్ల కవిత రెచ్చగొట్టి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈ డ్రామాలన్నీ కూడా ఆడుతున్నారు. ఇది మొత్తంగా మేము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసుకుంటూనే మరొక వైపు రాబోయేటువంటి ఎన్నికలను రెఫరెండంగా తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా వెప్పు బల్మూరు వెంకట్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో ప్రేమ్.